హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. బొరుగుల మిక్చర్ అండి. ఇది చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పైగా ఎంతో ఆరోగ్యం. మరియు దీన్ని ఎలా తయారు చేస్తారో, దీనివల్ల మనకి ఏ లాభాలు ఉన్నాయో తెలుసుకుందామండి. ఈవినింగ్ టైంలో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి స్నాక్ ఐటెంగా ఇవ్వచ్చండి. ఈ బొరుగుల మిక్చర్ని రెడీ చేసుకోవడం చాలా సులభం అండి. ముందుగా పెద్ద బాండి పెట్టుకోవాలి. నేను 1/2 kg బొరుగుల ప్యాకెట్ తీసుకున్నానండి. దానికి సరిపడా 3 స్పూన్ల ఆయిల్ వేసాను. మరియు ఒక రోట్లో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నానండి. ఇలా వేస్తే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక పల్లీలు, పుట్నాలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించితే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపట అన్నాక ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ప్రాపర్గా వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే మాడిపోతుందండి. తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర కచ్చాపచ్చ దాంట్లో వేసేయాలండి. ఈ మిశ్రమము మంచిగా వేగాక మంచి అరోమా వస్తుందండి. అందరూ ప్లెయిన్గా చేసుకుంటారు. ఇలా వెల్లుల్లి, జీలకర్ర మిశ్రమాన్ని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మిశ్రమం అంతా వేగాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మొత్తం కలుపుకోవాలండి. సిమ్లోనే, హైలో పెడితే మాడిపోతుంది. బొరుగులు మిక్చర్లో అసలు బొరుగుల్ని ఎలా రెడీ చేస్తారో తెలుసా అండి? వడ్ల నుండి బియ్యం వస్తుంది కదండి, ఆ వడ్లని వేడి నీటిలో నానబెట్టి వాటిని బట్టీలో వేసి వేడి సెగల మీద వాటిని వేయించుతారండి. మనకి ప్రాపర్గా బొరుగులు వస్తాయి. మా ఊర్లో బొరుగుల బట్టి అంటారండి. మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేయండి. అయితే ఈ బొరుగులు కార్బోహైడ్రేట్తో తయారవుతున్నాయి కాబట్టి వీటిలో విటమిన్లు తక్కువగా ఉంటాయి. అందుకే అండి మనం ఈ బొరుగుల్ని వేరుశనగ పప్పు, పుట్నాల పప్పు, కరివేపాకు వంటివన్నీ కలిపి బ్యాలెన్స్గా ప్రిపేర్ చేస్తున్నామండి. చూస్తున్నారుగా, బొరుగులు ఊర్లలో అయితే బట్టీలో దొరుకుతాయి, మనకి సిటీలో దొరకవు కాబట్టి ఇలా ప్యాకెట్స్తో కొనుక్కున్నానండి. ఇలా మనం రెడీ చేసుకున్న మిశ్రమంలో ఈ బొరుగులు వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే ప్రాపర్గా కలుస్తుంది. ఇలా మొత్తం పోసుకొని కలుపుకున్నాక దీనికి సరిపడా మిక్చర్ కలుపుకోవాలండి. మిక్చర్ కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి. ఇలా కలుపుకొని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినేయచ్చు. డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది బాగుంటుందండి. ఈవినింగ్ కొంచెం తీసుకున్నామంటే మళ్ళీ మనం ఇంకేం తీసుకోవాల్సిన అవసరం లేదండి. వేడి బొరుగుల మిక్చర్ రెడీ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే లేకా వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.
నా రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.